వరాహి నమః. వెల్కమ్ బ్యాక్ టు వరాహి శక్తి ఛానల్. ఈరోజు మీ జీవితాన్ని మార్చే శక్తివంతమైన రహస్యం అంటే రేపు రథసప్తమి మహిమ, సూర్యుని అనుగ్రహం గురించి తెలుసుకోబోతున్నాను. మీరు మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు శుభాన్ని తీసుకొస్తే లైక్ చేయండి. మీ కుటుంబం, స్నేహితులకు కూడా ఈ దివ్యశక్తి చేరాలంటే షేర్ చేయండి. అలాగే ఈ రథసప్తమి మీ జీవితంలో వెలుగు నింపాలని, సూర్య భగవానుడి ఆశీర్వాదం మీ ఇంట్లో నిలవాలని ఈ దివ్య సందేశం మీకోసమే. ప్రతి పండుగ వెనుక ఒక లోతైన శాస్త్రం అంటే ఒక ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంటుంది. అలాంటి మహత్తరమైన రోజే రథసప్తమి. అంటే రథసప్తమి రోజు మనం ఏమేమి పాటించాలి, మనం ఎలా పూజ చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం మనకు వస్తుంది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. అందుకే ఈ వీడియోలో రథసప్తమి రోజున ఎప్పుడు నిద్ర లేవాలి, ఏ సమయంలో స్నానం చేయాలి, పూజ ఎలా చేయాలి, పాటించాల్సిన నియమాలు, చేయకూడని తప్పులు అన్నిటినీ స్పష్టంగా తెలుసుకుందాం. రథసప్తమి మన హిందూ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన రోజు. అంటే మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు సూర్య భగవానుడు ఉత్తరాయణ మార్గంలో ప్రయాణం ప్రారంభిస్తున్నారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజును సూర్య జయంతి లేదా ఆరోగ్య దినం అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాలతో రథంపై ప్రయాణిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. అవి 7 రంగులు, 7 లోకాలు, 7 చక్రాలు మన శరీరంలోని 7 శక్తి కేంద్రాలను సూచిస్తాయి. అంటే రథసప్తమి రోజు సూర్యాధారణ చేస్తే మన శరీరం, మనస్సు, ఆత్మ 3 స్థాయిల్లో శుద్ధి జరుగుతుందని ఒక నమ్మకం. అంటే ఈ 2020వ సంవత్సరంలో పంచాంగం ప్రకారం సప్తమి తిథి జనవరి 24 రాత్రి ప్రారంభమై జనవరి 25 ఉదయం ముగుస్తుంది. అంటే రేపు నుంచి మనకు రథసప్తమి ప్రారంభం. సూర్యోదయం ఉన్న రోజుని పూజ చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల 2026లో రథసప్తమి జనవరి 25 ఆదివారం ఉదయం మనం జరుపుకోవాలి. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఈ సమయాన్ని అరుణోదయం అని అంటారు. సాధారణంగా ఉదయం 4 నుంచి 5:30 మధ్య ఈ బ్రహ్మముహూర్తంలో లేచి స్నానానికి సిద్ధమవ్వాలి. సూర్యోదయం తర్వాత స్నానం రథసప్తమి ఫలితాన్ని తగ్గిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. తల మీద జిల్లేడు ఆకులు, అందులో రేగిపండ్లు, అక్షింతలు ఉంచుకొని ఒక ఆకు తలపై, 2 భుజాలపై, 2 మోకాళ్ళపై, 2 పాదాలపై ఉంచుకొని మనం స్నానం చేయాలి. స్నానం చేస్తూ యథా జన్మకృతం పాపం అనే శ్లోకాన్ని పాటించాలి. ఇలా చేస్తే 7 జన్మల పాపాలు నశిస్తాయని మన నమ్మకం. స్నానం అనంతరం తూర్పు వైపు నిలబడి రాగి పాత్రలో నీరు తీసుకొని కుంకుమ, అక్షింతలు, ఎర్ర పువ్వులు వేసి సూర్యుడికి అర్పణం ఇవ్వాలి. అర్పణం ఇస్తూ మనం ఈ మంత్రాలు పాటించాలి. ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః. నీటిని సన్నని ధారగా వదలి ఆ నీటిలో నుంచి సూర్యుడిని చూడాలి. మనం ఎలా పూజిస్తే సూర్య భగవానుడు మనకు ఫలితాన్ని ఇస్తారు అంటే సూర్యకిరణాలు పడే ప్రదేశంలో ముగ్గు వేసి సూర్యుని పటం లేదా యంత్రాన్ని నుంచి పూజ చేయాలి. ఎర్రటి పూలతో పటాన్ని అలంకరించాలి. నైవేద్యంగా అన్నం, పండ్లు సమర్పించాలి. ఆదిత్య హృదయం లేదా 108 నామాలు జపించాలి.
అప్పుడు సూర్య భగవాను కృప మనపై ఉంటుంది. మనం సూర్య రథసప్తమి రోజు చేయకూడని పనులు అంటే మాంసాహారం, మద్యం, వెల్లుల్లి మనం తినరాదు. ఆ రోజు జుట్టు, గడ్డం కత్తిరించకూడదు. అబద్ధాలు, నిందలు ఎవరి మీద వేయకూడదు. తలకు నూనె పట్టరాదు. సాయంత్రం తులసి దీపారాధన మనం చేయాలి. అంటే సాయంత్రం 6 నుండి 6:30 మధ్య తులసి కోట వద్ద దీపం వెలిగించాలి. 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. నీవు కోరుకున్న కోరిక గట్టిగా మనసులో అనుకొని ఆ కోరిక మీద ఉన్న భారం మొత్తం సూర్య భగవాను మీద వేయాలి. అప్పుడు నీ కోరిక సూర్య భగవానునికి తెలుస్తుంది. ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది. గట్టిగా కోరుకో బిడ్డ. భక్తి శ్రద్ధలతో రథసప్తమి పూజ చేస్తే సూర్యనారాయణునికి కరుణా కటాక్షాలు లభిస్తాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయుష్యం సిద్ధిస్తాయి. ఈ పవిత్ర సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఓం వరాహి దైవే నమః.